తెలంగాణ సచివాలయంలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, మంత్రులు కాన్వాయిలు వెళ్లే రహదారిపై భవనం శకలాలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలోనూ 5వ అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడి కారు ధ్వంసమైంది. తాజాగా భారీ విండో అంచు కూడా ఊడిపడడంతో సచివాలయంలో ప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది. తరచుగా ఇలాంటి శకలాలు ఊడిపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ సచివాలయంలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయిలు వెళ్లే రహదారిపై భవన శకలాలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, మొత్తానికి అక్కడ ఎక్కడా కూడా మొత్తానికి ప్రాణ నష్టం కానీ ఎవరు కూడా గాయాలు పాలినట్టుకుని ఏం వార్తలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. 5వ సెక్రటేరియట్ కి సంబంధించి పెచ్చులన్నీ కూడా ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. స్వయాన ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రుల కాన్వాయ్లు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి అక్కడే ఈ పెచ్చులు అయితే ఊడిపడడం జరిగింది. భారీ విండోకి సంబంధించి పెచ్చు కింద పడడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ఆ పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి ఈ ఏదైతే పార్టీషన్ వర్క్ కి సంబంధించిన పెచ్చులు అయితే ఊడిపడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోపలగా కొంత వర్క్ జరుగుతున్న నేపథ్యంలో డ్రిల్స్ వల్ల ఈ యొక్క పార్టీషన్ పెచ్చులు ఊడుతున్నాయంటూ కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే భారీగా డ్రిల్స్ చేయడం వల్ల ఈ యొక్క పెచ్చులన్నీ కూడా ఊడిపడుతున్నాయన్నట్టయితే తెలుస్తుంది. దీనిపైన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు పార్టీషన్ వర్క్ సంబంధించి పూర్తి చేసిన తర్వాతనే ఎట్లాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలంటూ కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు కూడా లేకపోవడంతో తప్పిందని చెప్పవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ. మీ వాయిస్ కట్ అవుతుంది.